నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ పనుల వద్ద చిరుతపులి కలకలం రేపింది. సొరంగ పనుల్లో నిమగ్నమైన కార్మికులకు చిరుతపులి కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో కూడా సొరంగం పనులు చేస్తున్న కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో కార్మికులు భయంగా పనులకు వెళ్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ పనుల వద్ద చిరుతపులి కలకలం రేపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఏంటి అప్డేట్? చందు, నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వద్ద చిరుతపులి కలకలం వచ్చింది. రాత్రి సొరంగ పనుల నిమిత్తం అక్కడ వెళ్తున్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిరుతపులి కనిపించడంతో వాళ్ళంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే రాత్రి పగలు తేడా లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి సొరంగ పనుల్లో కార్మికులంతా పనిచేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క చిరుతపులి కనిపించడంతో వాళ్ళంతా కూడా తీవ్ర భయాందోళనకు గురైన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే గతంలో ఏదైతే ఈ యొక్క సొరంగ మార్గంలోనే ఒకసారి అక్కడ ఉన్నటువంటి కార్మికులపై ఎదురుబండి దాడి చేసి ఒకరి తీవ్ర గాయాలతో పాటు ఒక మనిషి పుట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి చిరుతపులి కనిపించడంతో మాత్రం అక్కడ ఉన్నటువంటి కార్మికుల మధ్య తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టు సిచ్యువేషన్. మొత్తంగా గత కొంతకాలంగా నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతపుల సంచారం కామన్ గా మారింది. ఎక్కడైనా సరే ఆ చిరుతపులు రెగ్యులర్ గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చిరుతపులు కావచ్చు, ఇటు మామూలు పులులన్నీ కూడా ఒక్కొక్కసారిగా రోడ్డుపైకి వస్తూ కూడా ఇటు ఆ వీక్షకులు కావచ్చు, అటువంటి ప్రయాణికులకు భయాందోళనతో పాటు ఆనందాన్ని కల్పిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కార్మికులు మాత్రం గట్టి ధైర్యంతో ఉండాలి. ఎక్కడైనా సరే తమ ప్రాణాలకు ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారులకు తెలియజేయాలని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. చందు, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.